భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేట మండలం అప్పారావుపేటలో ఉన్న పామాయిల్ ఫ్యాక్టరీలో అర్ధరాత్రి జరిగిన ఘోర ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. ఫ్యాక్టరీలోని బాయిలింగ్ ఛాంబర్ ఒక్కసారిగా లీక్ కావడంతో అందులో మరుగుతున్న వేడి నీరు ఇద్దరు కార్మికులపైన పడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని వెంటనే ఆసుపత్రికి తరలించగా వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు, ఫ్యాక్టరీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సాయ చర్యలు చేపట్టారు. ప్రమాదానికి సాంకేతిక లోపమే కారణమా లేక భద్రతా ప్రమాణాల అమలులో నిర్లక్ష్యం జరిగిందా అనే కోణంలో అధికారులు విచారణ చేపట్టారు. మరోవైపు గాయపడిన కార్మికుల కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద ఆందోళన వ్యక్తం చేస్తూ ఘటనపైన సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. క్లీనింగ్ చేసేటప్పుడు వాటర్ డ్రైన్ డ్యామేజ్ చేశారు. పైన క్లాస్ అది పగిలి ఎంతమంది జరిగింది? ఎంతమందికి అయింది? ఇద్దరు ఇప్పుడు ఏమన్నారు? డాక్టర్స్ వచ్చారు. నార్మల్ గా బాగా బొబ్బులు వచ్చేసి రాత్రే ఉన్నాం సార్. చేశాను 9:30 వచ్చి హైదరాబాద్ చేయాలి మీరు వాళ్ళ పేరెంట్స్ అడుగుతున్నారు సార్. అడిగితే మీ ఇష్టం, మీరు ఎక్కడికంటే అక్కడ నేను జాయిన్ చేస్తాను. మీరేం చేస్తారు? నేను సోప్ చేస్తాను. ఏం పేరు? సూర్య